హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపుడి సులోచన రాణి గారి హృదయగానం నవల 18వ భాగానికి స్వాగతం అండి. 10 రోజులు గడిచాయి. ఈ వారం 10 రోజులు మృదుల శాంతలతోటే లోకంగా ఆమెకి నీడలా మసులుతూ గడిపింది. హర్షకిరణ్ లోపల వ్యధను దిగమింగుతూ పైకి స్థైర్యంగా మసులుతూ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. శాంతని గురించిన విషాదం, కోళ్లఫారం తగలబడిపోవటం వల్ల వచ్చిన నష్టం హర్షని ఎంత కుంగతీస్తున్నా పైకి మాత్రం అతని పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరటం లేదు. ఇంత విషాదం, నష్టం ఒకేసారి ఎదురైనప్పుడు అది మింగి మామూలుగా బతకాలంటే ఆ వ్యక్తికి హిమోత్పర్వతం లాంటి ఆత్మస్థైర్యం ఉండాలి. మృదులకి అతనంటే ఉన్న ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి. శాంత ఈ వారం 10 రోజుల్లో తన అనునయ వాక్యాలతో తల్లిలా, అక్కలా, ఆత్మీయురాల్లా, స్నేహితురాల్లా, మృదుల సాహచర్యంతో అన్నగా హర్షకిరణ్ ప్రేమాభిమానాలు ప్రసాదించిన బలంతో మెల్లగా కోలుకోసాగింది. ఆ భయంకరమైన అనుభవం మర్చిపోకపోయినా దాని నుండి తేరుకోవటానికి ప్రయత్నించింది. ఆరోగ్యం కాస్త చక్కబడింది. కళ్ళల్లో బెదురు తగ్గింది. ముడుచుకుపోయినట్లుగా మూలగా కూర్చుండే స్వభావం తగ్గింది. శాంత మృదుల సలహా ప్రకారం సోమవారం నుండి కాలేజీకి వెళ్ళడానికి అంగీకరించింది. మృదుల, హర్షకిరణ్ శాంత చెప్పిన ఈ నిర్ణయం వినగానే గుండెలపై పెద్ద భారం దిగిపోయినట్లు ముఖాలు చూసుకున్నారు. ఆ రోజు 1 తారీఖు హర్షకిరణ్ ఇంట్లో లేడు. పనుండి బయటికి వెళ్ళాడు. మృదుల జీతం తీసుకోవటానికి కాలేజీకి బయలుదేరింది. మృదుల ఇల్లు దాటి బయటకు వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో బయట ఏం గాలి దుమారం వీస్తుందో మృదులకు తెలీదు. గుర్రపు బండిలో కాలేజీకి బయలుదేరిన మృదుల బయట గోడల నిండా కనిపిస్తున్న రాతల్ని చూసి నివ్వెరపోయింది. గోడల నిండా ఎక్కడ పడితే అక్కడ మృదుల, హర్షకిరణ్ల పేర్లు జతగలిపి అసహ్యమైన వ్యాఖ్యానాలతో రాసున్నాయి. మృదుల ఎక్కిన గుర్రపు బండి కాలేజీ గేటు దగ్గరికి వచ్చి ఆగింది. మృదుల బండి దిగుతుంటే అక్కడున్న స్టూడెంట్స్ హుషారుగా ఈలలు వేయసాగారు. కాలేజీ గోడల నిండా హర్షకిరణ్, మృదుల జరుపుతున్న ప్రేమాయణం బొమ్మల్లా, కథా చిత్రాల్లా గీసేశారు. అర్ధరాత్రి వేళ స్కూటర్ మీద మృదులాదేవి ప్రేమయాత్ర. స్టూడెంట్ గారికి జ్వరమని పాప మృదులాదేవి గారి వాళ్ళింటో కాపురం. చెల్లెలి జ్వరం వంక అన్నగారి గదిలో పడక. మేడం గారు హర్షకిరణ్తో బ్లూ ఫిలిం తలదన్నిన రొమాన్స్. మేడం గారు కాలేజీకి ఎందుకు రావట్లేదు? హర్షకిరణ్ చేతుల్లో బందీ అయింది పాపం. వదిలించేవాళ్ళు లేరా? రాతలు రానుపోను అసహ్యకరంగా, జుగుప్సగా, బూతులతో వర్ణించున్నాయి. విద్యార్థులు గోడల మీద రాసే నైపుణ్యంలోకి తమకి సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకున్నట్లుగా ఉన్నాయి ఆ రాతలు. మృదుల కాలేజీకి వస్తుంటే స్టూడెంట్స్ గుసగుసలాడసాగారు. భ్రమరాంబ, శారద మృదులను చూసి కూడా చూడనట్టుగా తలలు తిప్పుకొని వెళ్ళిపోయారు. వారి ధోరణికి మృదుల మనసు చివుక్కుమంది. వాళ్ళు కూడా స్టూడెంట్స్తో పాటు తనని చిన్నబుచ్చుతున్నారన్నమాట. మృదుల పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. మృదుల సరాసరి ప్రిన్సిపాల్ గారి గదిలోకి వచ్చింది. ఆయన మృదులని చూడగానే మొహం మార్చుకున్నారు. అయిష్టంగానే కూర్చోమని సంజ్ఞ చేశారు. మృదుల కూర్చుంది. ఆయన జీతం ఇస్తూ, మృదులాదేవి, మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం, ఇవిగోండి ఆర్డర్స్ అన్నారు. మృదుల ముఖం ఎర్రబడింది. కానీ క్షణంలోని తనను తాను నిలవరించుకుంది. ఉద్యోగంలో నుంచి నన్ను తీసేయడానికి గల కారణం ఏమిటి సార్? మీ ప్రవర్తన. నేనేం చేశానని? పెళ్లి కాకుండా పరాయివాడి ఇంట్లో ఉండటం, అది నా స్వవిషయం. మీరు కాలేజీకి రావటం లేదు. నేను సెలవు పెట్టాను. నాకు ఇంకా 1 రోజులు సెలవుంది. నేను దానికి ఎలిజిబుల్. అదంతా నాకు తెలియదు. మీ ప్రవర్తన పట్ల బోర్డు వారికి చాలా అభ్యంతరకరమైన ఉత్తరాలు వచ్చాయి. స్టూడెంట్స్ అల్లరి చేస్తున్నారు. మీరు ఏ కాలేజీకి అయితే ఉద్యోగం కోసం వచ్చారో ఆ కాలేజీ యజమాని అయిన గజపతి రాజు గారి అబ్బాయి రమేష్ని హర్షకిరణ్ కొట్టాడు. అది వారి స్వవిషయం. నేను ఎలా బాధ్యురాల్ని? దానికి మీరే కారణం అంటున్నారు. కాగితం ఒకటి ఇస్తారా? ఆయన ఇచ్చాడు. మృదుల కూర్చుని ఆ కాగితం మీద తన ప్రవర్తన పట్ల యాజమాన్యం ఆరోపించిన ఆరోపణలన్నిటికీ సమాధానం రాసింది. దానిని ఆయన వైపు తోస్తూ, ఇది నా జవాబు. ఈ జవాబు సంతృప్తి లేకపోతే నా ప్రవర్తనలో దోషం
రుజువు చేస్తే నేను తప్పకుండా వెళ్ళిపోతాను. హర్షకిరణ్ నా కాబోయే భర్త. నేను అతని దగ్గర అవినీతిగా ఉండటం లేదు. ఇది మీకు అభ్యంతరం అయితే నేను జవాబు చెప్పలేను. మీరు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయటానికి నా పర్సనల్ లైఫ్ కారణమైతే ఈ కాలేజీలో ఒక్క లెక్చరర్ కూడా ఉండటానికి వీల్లేదు. అది నేను రుజువు చేయగలనంది. ఇంతలో ప్రిన్సిపాల్ గారి కిటికీ దగ్గర కోలాహలంగా గొడవ వినిపించింది. ఆయన కిటికీ తెరలు లాగి చూశారు. అక్కడ కాలేజీ స్టూడెంట్స్ అంతా గుంపుగా వచ్చి గుమికూడారు. మృదులా లెక్చరర్ డౌన్ డౌన్, మృదులా మేడంని కాలేజీ నుంచి తీసేయాలి. మృదుల కాలేజీకి వస్తే మేము రాము. మృదుల కూడా వాళ్ళని చూసింది. వాళ్ళల్లో విస్సు, రంగా, సీను, వాసు ఉన్నారు. వాళ్లే పెద్దగా అరుస్తున్నారు. కొంతమంది నవ్వుతున్నారు, అసహ్యమైన కామెంట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అక్కడికి వరద పొంగులా రాసాగారు. వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు. మీరు త్వరగా వెళ్ళిపోవటం మంచిది, ప్రిన్సిపాల్ భయంగా హెచ్చరించాడు. మృదుల గది తలుపులు తీసుకుని బయటకొచ్చింది. అక్కడ వరండా నిండా దిగువన పచ్చికలో స్టూడెంట్స్ కిటకిటలాడుతున్నారు. మృదులను చూడగానే డౌన్ డౌన్ అని పెద్దగా అరిచారు. మృదుల ఒక్క క్షణం వారినే చూసింది. ఆ చూపుల్లో ఎలాంటి తడబాటు లేదు. ఆ ముఖం నిర్భయత్వానికి ప్రతీకలా ఉంది. మృదుల కారిడార్లో వెళ్తుంటే ఒక చెడిపోయిన కోడిగుడ్డు వచ్చి టపీమని ఆమె వక్షస్థలంపై పడింది. అది పగిలి ఆ సొనంతా అసహ్యంగా చీరంతా పడింది. దాన్ని పడిన వెంటనే ఒక పండిన టమాటా వచ్చి ఆమె చెంపను తాకింది. మృదుల చెంపని కొంగుతో తుడుచుకుంది. విస్తూ స్టూడెంట్స్తో కలిసి మృదుల ఎదురుగా గోడ కట్టినట్టుగా వచ్చాడు. ఏం మేడం, ఎలా ఉన్నారు? కన్నుగీటుతో అడిగాడు. మిగతా అందరూ వెనక్కు విరగబడిన వారు. మృదుల వెనక్కి తిరగబోయింది. అక్కడంతా విద్యార్థులున్నారు. అందరూ మృదులను చుట్టేశారు. మృదుల వారి మధ్య చిక్కడిపోయింది. ఏం చేయటమా, ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకోవటమా అని మనసు వేగంగా ఆలోచిస్తుంది. ఇంతలో విస్సుని మెడ దగ్గర షర్టు పట్టి ఎవరో వెనక్కి లాగారు. అతను వెనక్కి తిరిగి చూశాడు. హర్షకిరణ్ వచ్చాడు. అందరూ మృదుల వైపే ఆసక్తిగా చూస్తూ ఆమెని ఏ విధంగా అల్లరి చేద్దామా అని ఉత్సాహంగా ఉన్న వాళ్ళెవరూ హర్షకిరణ్ రావటం గమనించలేదు. కొంతమందికి అయితే అసలు అతను ఎవరో తెలియనే లేదు. హర్షకిరణ్ మృదుల దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. అందరినీ చూస్తూ, ఈమె నాకు కాబోయే భార్య. మీ అందరిలో దాదాపు ప్రతి ఒక్కరి కుటుంబం నాకు తెలిసే ఉంటుంది. ఈమెని మీరేదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మీ అంతు చూస్తాను. దానికి తగిన ప్రతిఫలం మీరు పెద్ద మొత్తాల్లో చెల్లించాల్సి వస్తుంది అన్నాడు. అతని కళ్ళు శక్తి పుంజాల్లా ఉన్నాయి. అతను దెబ్బతిని ఎదుట శత్రువు మీద లంఘించపోయే పులిలా ఉన్నాడు. అతని కంఠం సింహగర్జంలా ఉంది. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కనిపించిన శక్తి వారిని క్షణం సేపు మూగవారిని చేసింది. కంగుమన్న అతని కంఠం వారి మైమరుపుని వదిలించి ఒక్కసారి ఒంటి మీద స్పృహను తప్పించినట్లయింది. అతను అనంత పనే చేసే ధీశాల్లా ఉన్నాడు. అతనితో గొడవకు తలపడటానికి ఎవరూ ఇష్టపడలేదు. మృదులనైతే అల్లరి చేద్దామనుకున్నారు. కానీ హర్షకిరణ్ అక్కడికి అనుకోకుండా రావటంతో అందరూ కాస్త వెనక్కి తగ్గారు. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. హర్షకిరణ్ని చూడగానే చిత్రంగా విస్సు కూడా వెనక్కి తగ్గాడు. వెనక్కి వెళ్ళాడు. విస్సు తగ్గటంతో మిగతా అందరూ చల్లబడ్డారు. నాయకుడు మూగపోవటంతో అనునయుల కంఠాలు తగ్గాయి. అందరూ మూగగా చూస్తుంటే హర్షకిరణ్ మృదుల చేతిని పట్టుకుని నిర్భయంగా హుందాగా రాజాధిరాజులా బయటికొచ్చాడు. ఒక్కరూ పలకలేదు, ఒక్కరూ వెర్రికూత వేయలేదు. బయటికి రాగానే హర్షకిరణ్ జేబులో నుంచి జేబురుమాలు తీసి మృదుల చెంపని అంటుకున్న టమాటా గింజలు తుడిచాడు. నేను ఇంటికి వచ్చేసరికి శాంత నువ్వు కాలేజీకి వెళ్ళావని చెప్పింది. ఒంటరిగా వెళ్ళావంటే నాకెందుకో ఆదుర్దాగా అనిపించింది. వెంటనే స్కూటర్ తీసుకొని వచ్చేశాను. నేను రావటమే నయమైందన్నాడు. మృదుల తల ఊపింది. అతని వెంట స్కూటర్ మీద వస్తుంటే మృదులకి కాలేజీలో సంఘటన అవమానమే గుర్తొస్తుంది. ఏ ఆవరణలో స్టూడెంట్స్ అందరూ తనని దేవతలా చూశారో అదే ఆవరణలో ఇంత అవమానం ఎదుర్కొంది. హర్షకిరణ్ రాకపోయినట్లయితే ఈసరికి తను ఏ హాస్పిటల్లోనూ ఉండేదేమో. మృదుల లెక్చరర్. ఆమెకు విద్యార్థుల మనస్తత్వం బాగా తెలుసు. వాళ్ళకి అభిమానం వచ్చినా అవమానం చేయాలన్నా ఏదైనా అతిగానే ప్రవర్తిస్తారు. అది వారి నైజం. హర్షకిరణ్ తన కోళ్ల ఫామ్ తగలబెట్టింది
గిట్టని వాళ్లే అంటూ పోలీసు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ దురాగతానికి పాల్పడింది ఎవరో కాదని విస్సూరంగా సీను, వాసు అని తేలింది. విస్సూరంగా పోలీసులు అనేసరికి భయపడ్డారు. తాము తప్పించుకోలేమని, ఇది చాలా విషమించే పరిస్థితికి వచ్చిందనుకున్నారు. రమేష్ చేయమంటే చేశామని, తమకు డబ్బు ఇచ్చాడని రమేష్ మీద తోసేశారు. హర్షకిరణ్కి రమేష్ని అసలు ఎందుకు కొట్టాడు అనే వచ్చింది. దానితో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా శాంతను రేప్ చేసిన ఉదంతం బయటకొచ్చింది. విస్సూరంగా శాంతను రేప్ చేసిన వాళ్లలో తమతో పాటు రమేష్ కూడా ఉన్నాడని, అతనే కారు డ్రైవ్ చేశాడని, అతనే శాంతని ఎత్తుకు వెళదామని ప్రోత్సహించాడని చెప్పారు. నాన్సెన్స్, అదంతా తెలియదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు రమేష్ కోపంగా, పిడికిళ్ళు బిగిస్తూ. కానీ పోలీసులు రమేష్ మాట నమ్మలేదు. అతని కారు శాంతని తీసుకెళ్ళింది. అంతలో అతను కారులో ఉన్నాడని విస్సు అంటున్నాడు, లేనని రమేష్ అంటున్నాడు. ఆ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో పోలీసులకు అందుబట్టలేదు. వాళ్ళు రమేష్ని కూడా అరెస్ట్ చేశారు. విస్సు వాళ్ళు ఒక ఊబిలో దిగబడ్డారు. ఇదంతా ఇంత దూరం వస్తుందని వాళ్ళు అనుకోలేదు. విస్సుకి ఎవరూ లేరు. రంగాన్ని వాళ్ళ నాన్న జైల్లో తోస్తే చాలా సంతోషమని, పోలీసులకి తానే బహుమతిస్తానని అన్నాడు. శ్రీనువాసులకి ఆర్థిక సాయం లేదు. తమను ప్రోత్సహించిన ఆనంద్ మౌనంగా ఉండటంతో అతను ఆసరాగా రాలేదు. రమేష్ ఒక్కడే వాళ్ళకి ఆధారం. రమేష్ని తమతో పాటు ఈ ఊబిలోకి లాగేస్తే రమేష్ వాళ్ళ నాన్న ఊరుకోలేడు. రమేష్ కోసమైనా తమందరినీ పోలీసుల బారి నుండి రక్షిస్తాడు. వాళ్ళు అనుకున్నదే నిజమైంది. గజపతిరాజు గారు జామీన్ ఇప్పించి వాళ్ళ 5గురిని పోలీసుల నుండి విడిపించారు. ఇంటికి రాగానే ఆయన కొడుకుని మందలించారు. రమేష్, నువ్వు సరదాగా స్నేహితులతో తిరుగుతున్నావనుకున్నానే కానీ ఇంతటి ఘోర కృత్యాలకి తలపడతావనుకోలేదు. నువ్వు చదువుకోకపోయినా ఇంత బాధ కలగలేదు నాకు. ఇప్పుడు చెప్పు, నిన్ను చంపి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నా, లేక నన్ను నేను చంపుకొని ఈ అవమానం దిగమింగనా అన్నారు. ఆయన ముఖంలో ఎన్నడూ లేనంత ఆవేశం కనిపిస్తుంది. ఏం తక్కువ చేశానురా నీకు? కోరిన డబ్బిచ్చాను, ఏది కావాలన్నా క్షణాల మీద తెప్పించాను. నేను నిన్ను అడిగింది ఏమిటి? చదువుకోమని, కుటుంబ గౌరవం నిలపమని. అది కూడా కూడని మాట. చెప్పు, నేను తండ్రిగా నీకు అన్ని సదుపాయాలు చేయొచ్చు, కానీ నువ్వు కొడుకుగా ఒక్క చిన్న బాధ్యతని నెరవేర్చవా? నేను నీకు ఆనందం పంచిస్తే నువ్వు నాకు కంపెడు దుఃఖం మూటగట్టిస్తున్నావు. నువ్వు ఇంత తెలివిగలవాడివి, ఈ మాత్రం తెలియదుట్రా? ఈ కాస్త ఆలోచించలేవా? ఆయన కంఠం రుద్ధంగా అయింది. మాట పెగిలి రాలేదు. అక్కడున్న కుర్చీలో కూలబడ్డారు. రమేష్ ఏమీ మాట్లాడలేదు. ఖిన్నుడైనట్టు కూర్చుండిపోయాడు. తన మీద ఆరోపించిన తప్పులేవి అతను చేయలేదు. శాంతని రేప్ చేయలేదు. హర్షకిరణ్ కోళ్లఫాము తగలబెట్టలేదు. తనను ఆధారం చేసుకుని తన పేరు అడ్డం పెట్టుకుని విస్సు వాళ్ళు పనిచేశారు. ఇది బయటకు వచ్చేసరికి వాళ్ళు తప్పుకొని తనను ముందుకు తోసేశారు. నిర్భయంగా అబద్ధం చెప్పేశారు. తన మాట ఎవరూ వినటం లేదు. సొంత తండ్రి నమ్మలేదు. నాకేం తెలియదు డాడీ అంటే కోపంతో రెచ్చిపోతూ, చీ నోర్ము ఈ రాస్కెల్, పళ్ళు రాలగొడతాను అన్నారు. ఆయన ముఖంలో అసహ్యం, ఆయన మాటల్లో తిరస్కారం. రమేష్ గుండెల్ని పిండినట్లయింది. తన నిర్దోషిత్వాన్ని అతను రుజువు చేసుకోలేకపోతున్నాడు. శాంత కారులో ఎవరున్నారో, ఎవరు తనను రేప్ చేశారో సరిగ్గా చెప్పలేకపోతుంది. విస్సూరంగా అందరూ ఉన్నారు. రమేష్ ఉన్నాడు అంటుంది. రమేష్ తలదించుకుని కూర్చున్నాడు. శాంతని రమేష్ బృందం చిరిచారని, అందుకు హర్షకిరణ్ రమేష్ని కొట్టాడని ఊరిలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. దాన్ని గురించి రకరకాల ఊహాగానాలు, పుకార్లు దట్టమైన పొగల్లా అల్లుకుపోయాయి. ఎవరి నోట విన్నా ఈ మాటే. కొంతమంది అసలు తగాదాకి మృదులే కారణమన్నారు. మృదుల కోసం రమేష్, హర్షకిరణ్ స్పర్ధలు పెంచుకున్నారు. ఒక వార్తని మించి ఇంకొక వార్త గాలిలో నుంచి పుట్టేసింది. చివరికి ఇది మృదుల మూలంగా ఏర్పడిన తగాదా అని నిర్ణయం అయిపోయింది. సోమవారం వచ్చింది. శాంత ఉదయం 9 గంటలకి కాలేజీకి వెళ్ళటానికి తయారైంది. జయశ్రీని రమ్మనమని కబురు చేసింది. మృదుల శాంతకి టిఫిన్ బాక్స్ అందిస్తూ గడ్డం పుచ్చుకొని
ఆమె చెంపపై ముద్దు పెట్టుకుంది. శాంత, ఎవరైనా నా గురించి కానీ మీ అన్నయ్య గురించి కానీ వాగితే పట్టించుకోవుగా అంది. శాంత అని తల తిప్పింది. జయశ్రీ, శాంత కాలేజీకి వెళ్ళారు. మృదులకి ఏమీ తోచటం లేదు. వెళ్ళి వీణ తీసుకొని తీగలు సరిచేయసాగింది. ఇంతలో వీధిలో కారు ఆగిన శబ్దమైంది. మృదుల వీణని పక్కన పెట్టి లేచొచ్చింది. కారులో నుంచి దిగి గజపతి రాజుగారి స్వయంగా వస్తున్నారు. మృదుల ఆయనను చూడగానే ఆశ్చర్యపోయింది. చప్పున వీణ పక్కన పెట్టి లేచి వెళ్ళి ఎదురెళ్ళింది. నమస్కరిస్తూ రండి కూర్చోండి అంది. ఆయన క్షణసేపు మృదులని అలాగే చూశారు. అదే మర్యాద, అదే గౌరవం, అదే చిరునవ్వు. ఆమెలో కాస్తైనా మార్పు లేదు. బాగున్నావా అమ్మా ఆయన పలకరించారు. బాగున్నానండి అంది. ఆయన జేబులో నుంచి ఒక కాగితం తీసి మృదులకిచ్చాడు. మృదుల అందుకొని చూస్తుంది. అది మృదులని అపాయింట్మెంట్ మళ్ళీ చేస్తున్నట్టుగా ఉత్తరం. మృదుల రాసిన సంజాయిషి తమకి సంతృప్తినిచ్చింది. మృదులని తొందరపడి శంకించినందుకు విచారపడుతున్నామని, మృదులని కాలేజీలో జాయిన్ అవ్వమని ఆహ్వానిస్తూ యాజమాన్యం వారు రాసిన ఉత్తరం అది. మృదుల సంభ్రమంగా తలెత్తి చూసింది. థ్యాంక్ యూ అంది. ఆయన జవాబుగా అన్నారు. చూడమ్మా, క్రితసారి నిన్ను నా కొడుకుని కాపాడిన దేవతగా అభివర్ణించాను. నీ వల్ల నేను ఉపకారం పొందాను. కానీ నా ఊహ తలకిందులైంది. జరిగిన ఈ ఎల్లరంతటికీ నువ్వే కారణమని ఈ ఊరంతా కోడై కూస్తోంది. మీరు నమ్మారా బాబుగారు? మృదుల అడిగింది. నమ్మలేదమ్మా. ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నమ్మలేనేమో. కొంతమందిని చూస్తే అలాంటి గౌరవం ఏర్పడుతుంది. జరిగిందంతా మా దురదృష్టం. జరిగిన దారుణకాండలో మా రమేష్ది ఒక్కడి చేయి అయితే నేను మాట మాట్లాడకుండా శాంతని మా వాడికిచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. కానీ నాకు తెలుసు బాబుగారు, మీరు బాధ పెట్టుకోకండి. అదంతా శాంత దురదృష్టం అనుకున్నా. నేను అదే అనుకుంటున్నాను. ఇందులో మా వాడి దురదృష్టం కూడా సమభాగంగా ఉంది. వాడి భవిష్యత్తు కుదుట పడుతుందనే ఆశ నాకు పోయింది. వాడు నా చేతికి అందిరాడు. ఆయన కంఠం గాద్గతికమైంది. కన్న కొడుకుని అసహించుకునే స్థితి ఏ తండ్రికి రాకూడదు. అలాంటి దుస్థితి వచ్చిన దురదృష్టవంతుడు నేను నా చేతులారా వాడిని చంపలేకపోతున్నాను. చంపాలన్నంత కసి నాలో నుంచి పోవటం లేదు. ఈ సంఘటనతో మా జీవితాలే చుక్కెదురైపోయాయి. ఇది నేను చేసుకున్న పాపం అనిపిస్తుంది. మీరు అలా అనకండి. ఒక్కోసారి అలా దురదృష్టాలు మనల్ని తరుముకుని వస్తాయి. వస్తానమ్మా. హర్షకిరణ్ ఎక్కడా? ఇంట్లో లేరు. పని మీద బయటికెళ్ళారు. అతనికి కూడా నేను ఈ మాటే చెప్దామని వచ్చాను. కానీ నేను రమేష్ని ఊరి నుంచి పంపిస్తున్నాను. రమేష్ మృదుల వింటూ ఉంది. ఆయన లేచారు. వెళ్ళబోతూ ఆగి, చూడు తల్లి, నేను నీకు ఒక సలహా చెప్పి వెళ్ళటానికని కూడా వచ్చాను. చెప్పండి, ఏమిటది అంది మృదుల. నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవటం మంచిది అని నా ఉద్దేశం. కాలేజీ కమిటీలో ఎవరూ నీ పట్ల సుముఖంగా లేరు. ముఖ్యంగా ఆడ మెంబర్లు చాలా ఖచ్చితంగా నీ ఉద్యోగం తిరిగి ఇవ్వటానికి తిరస్కరించారు. నేను వారికి ఎదురు తిరిగి ఒక్క ఓటు తేడాతో ఈ తీర్మానం సాధించాను. చూడమ్మా, ఈ ఊరు చాలా చిన్నది. ఇక్కడ జనానికి ఉచితానుచితాలు అంతగా తెలియవు. ఒట్టి గొర్రెల మందల వంటి వాడు. ఎవరేది చెప్పినా అది నమ్మేస్తారు. ఆవేశపడతారు. ఏదైనా చేసేస్తారు. వాళ్లతో చెడ్డ తలనొప్పి అన్నారు. జనం ఎక్కడైనా అంతేగా. ఈ ఊళ్ళో వాళ్లే కాదు అంది మృదుల. నువ్వు ఒంటరిగా వెళ్ళొస్తుంటావు. నీవు క్షేమంగా ఉండాలని నా ఆకాంక్ష. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటమే శ్రేయస్కరమని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇది చెప్పటానికే వచ్చాను అన్నారు ఆయన. వెళ్ళిపోయారు చెప్పేసి. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.